హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ నేను సచిన్. ఒక 2, 3 రోజులుగా మీరు సోషల్ మీడియా తిరిగేస్తున్నా, పేపర్స్ అలా ఒక్కసారి తిరిగేస్తున్నా, మెడికల్ ఫీల్డ్‌లో జరుగుతున్న ఒక అద్భుతం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అర్థమైందా? దేని గురించి అంటున్నానో? యెస్. మీరనుకుంటోంది, నేనంటోంది అక్షరాల నిజం. ఎక్కడున్న వుహాన్ నుంచి హైదరాబాద్‌లో ఒక పేషెంట్‌కి సర్జరీ జరిగింది. దట్ టూ అక్కడ జస్ట్ ఒక విధంగా చెప్పాలంటే కూర్చొని ఒక యంత్రాన్ని కదిపితే ఇక్కడ ఆపరేషన్ జరిగిపోయింది. రోబోట్ లాగా. అసలు దాన్నేమంటారు? అసలు ఎలా జరిగింది? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఏమైనా తేడా వస్తే ఏం జరుగుతుంది? అలా జరగకుండా అంటే ఎటువంటి ఏర్పాట్లు జరిగాయి? దీని గురించి చాలా డౌట్‌లొచ్చాయి నాకైతే. అండ్ మీకు కూడా అవే డౌట్‌లొచ్చాయి కదా! అందుకే నేరుగా ఆ డాక్టర్‌ని కలిసేందుకొచ్చేసింది ఆర్‌టీవీ అండ్ మీతో ముచ్చట్లు పెట్టేందుకు. మీకు ఆ ఇన్ఫర్మేషన్ అందించేందుకు నేరుగా ఆ డాక్టర్‌ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. సో, వెంటనే ఇంకా ఆలస్యం చేయకుండా నేరుగా డాక్టర్‌తో మాట్లాడేద్దాం. అండ్ ఆ రోజు ఏం జరిగింది? అసలు దాన్నేమంటారు? ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? దాంట్లో ఉండే లోటుపాట్లేంటి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, లెట్ మీ ఇంట్రడ్యూస్ డాక్టర్ సయ్యద్ మొహమ్మద్ గౌస్, హలో. కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ డైరెక్టర్ ఆఫ్ రోబోటిక్స్ ఆఫ్ ఏఐఎన్‌యు ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ. హలో డాక్టర్. హలో. నమస్తే అండి. నమస్తే అండి. నేను ఫస్ట్ మిమ్మల్ని చూసినప్పుడు మీకు తెలుగొస్తుందా అనుకున్నాను. అండ్ తర్వాత మాట్లాడినప్పుడు మీ తెలుగు అద్భుతంగా ఉంది. కాబట్టి నేను తెలుగులో నిర్మొహమాటంగా అడిగేస్తున్నాను. ఎక్కడో 3000 కిలోమీటర్ల దూరంలో అక్కడ మాకు చిన్న పిక్చర్ బయటకొచ్చింది. ఒక చిన్న మా చిన్నప్పుడు కంప్యూటర్ ల్యాబ్‌కెళ్తే ఒక చిన్న డబ్బా ఇచ్చేవారు మాకు. దాంట్లోనే కూర్చొని చేసేటివాళ్ళం. మీరు దాంట్లో అలా అలా కనిపించి ఒక దాంట్లో వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇక్కడ సర్జరీ చేశారనగానే ఎవరికైనా ఫస్ట్ డౌటొస్తుంది. ఇస్ ఇట్ పాసిబుల్? అసలు దాన్నేమంటారు? దాన్ని ఎలా చేశారు? ఒకసారి చెప్తారా మాకు? చేయకన్నా ముందు మాకు అనిపిస్తది. అక్కడి నుంచి ఇక్కడ ఎట్లా కనెక్టివిటీ ఉంటదని. హ్మ్. కాకపోతే చేసే ముందు ఎవరికన్నా ఆలోచన వస్తది. ఎట్లా ఇన్ని వేల కొద్దీ కిలోమీటర్ల దూరం నుంచి కూర్చొని చేయడం అనేది. కాకపోతే రాను రాను వెన్ వి డూ సో మెనీ కేసెస్ రెగ్యులర్‌గా రోబోటిక్ కేసెస్ ఆల్మోస్ట్ డైలీ ఒకటో, రెండో మేము చేస్తూనే ఉంటాము. సో, ఇవాళ రేపు కూడా నిన్న కూడా ఒక రోబోటిక్ కేసులు చేసాం. ఈరోజు కూడా ఒక 2 కేసులు చేసాము. సో, ఇలా చేస్తా ఉన్నప్పుడు ఆ ఆలోచన అనేది ఇట్ బికమ్స్ ఎ సెకండ్ నేచర్. సో, ఇప్పుడు డ్రైవ్ చేసేటప్పుడు ఫస్ట్ టైమ్ కూర్చున్నప్పుడు గేర్ ఎక్కడుంది? క్లచ్ ఎక్కడుంది? బ్రేక్ ఎక్కడుంది? యాక్సిలరేటర్ ఎక్కడుందనేది చూసుకుంటా ఉంటాం. హ్మ్. కాకపోతే నడిపిస్తూ సంవత్సరాల కొద్దీ నడిపించినప్పుడు ఆ ఆలోచన అనేది రాదు. మీరు వేరే థాట్ ఉంటది నడిపించేటప్పుడు గూడా. అక్కడ ఆఫీస్‌కెళ్ళి ఏం చేయాలి? హాస్పిటల్‌కెళ్ళి ఏం చేయాలి? ఎంతమంది పేషెంట్లున్నారు? వాళ్ళకేం ఆపరేషన్స్ ఉన్నాయి? ఆ థాట్ ఉంటది. ఇప్పుడు గేర్ ఎక్కడుంది? క్లచ్ ఎక్కడుంది? అనేది థాట్ రాదు. అలాంటిదే రోబోటిక్ సర్జరీ కూడా మేము ఆల్మోస్ట్ 1500 కేసులు డన్ ఆన్ రోబోటిక్స్. సో, అలాంటప్పుడు ఈ కొత్తగా ఆలోచన అనేది రాదు. చూడ్డానికి అనిపిస్తది. ఏదో ఎక్కడో కూర్చొని కదిలిచ్చేస్తున్నారు ఇక్కడ అయిపోతా ఉందనేది. కాకపోతే దట్ ఇస్ నాట్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఫర్ అస్ ఇట్ బికమ్స్ ఎ సెకండ్ నేచర్. అంటే ది వెరీ ఫస్ట్ డే బికాజ్ ఇటువంటి కేసెస్ వచ్చినప్పుడు నేను చదివా లైక్ ఆ 5G నెట్వర్క్‌ని చాలా స్పీడ్ అప్ నెట్వర్క్ ఉండేది. దాంతో పాటు ఆహ్, ఆ లాటెన్సీ కూడా తక్కువగా ఉండేట్టు మేనేజ్ చేసుకుంటారని చెప్పి. అండ్ సాధారణం వాటికి ఆహ్, అలాగే మీ మెడికల్ ఫీల్డ్‌లో వాడే ఈ రోబోటిక్ సర్జరీ, రోబోటిక్ సర్జరీ సబ్జెక్ట్ కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. ఎలా ఉంటుంది? మిగిలిన వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటండి? బేసికల్లీ రోబోటిక్ సర్జరీ చేయాలనుకుంటే 3 కాంపోనెంట్స్ ఉంటాయి. హ్మ్. మల్టీ పోర్ట్ రోబో ఆర్ సింగిల్ పోర్ట్ రోబో ఏదుంటే కూడా దేర్ విల్ బి 3 కాంపోనెంట్స్. ఒక కాంపోనెంటు పేషెంట్‌కి అటాచ్డ్ ఉంటది. దానికి పేషెంట్ కార్ట్ అంటాము. ఒకటి ఇమేజ్ కార్ట్ ఉంటది. ఆ ఇమేజ్ కడుపు లోపల ఉండే ఏం కనిపిస్తే ఎండోస్కోప్‌కి ఏం కనిపిస్తా ఉంటదో ఆ ఇమేజు బెడ్ పక్కన ఉండే అసిస్టెంట్‌కి కనిపించడానికి ఒక ఇమేజ్ ఒక టీవీ పైన రావాలి. దట్ ఈస్ నోన్ యాస్ ఇమేజ్ కార్ట్. ప్రాసెసింగ్ అంతా అక్కడ అవుతది. ఈ 2 ఎండోస్కోపిక్ ఇమేజెస్ వచ్చి ఫ్యూజ్ అయ్యి ఇక్కడ సర్జన్‌కి కన్సోల్‌లో కనిపిస్తది. సో, సర్జన్ కూర్చుండేది కన్సోల్ పైన. సో, కన్సోల్, ఇమేజ్ కార్ట్ అండ్ పేషెంట్ కార్ట్. సో, ఈ 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ 3 కాంపోనెంట్స్ కూడా ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్‌తో కనెక్టెడ్ ఉంటాయి. సో, ఫైబర్ ఆప్టిక్ ఎందుకంటే డేటా ట్రాన్స్‌ఫర్ స్పీడ్స్ చానా ఉంటాయి. 10 ఎంబీపీఎస్ కన్నా పైన స్పీడ్స్ ఉంటాయి. సో, లేటెన్సీ అనేది ఉండకూడదు. పక్కన పక్కనే ఉంటాయి. సో, ఎంత పక్కనుంటే కూడా ఆ లేటెన్సీ రాకూడదని ఫైబర్ ఆప్టిక్ ద్వారా కనెక్టెడ్ ఉంటాయి. సో, హ్మ్. ఇది డిస్టెన్స్ బిట్వీన్ ద కన్సోల్ అండ్ ద పేషెంట్ కార్ట్ ఎక్కువ చేసినప్పుడు ఇదే రోబోటిక్ సర్జరీకి రోబోటిక్ సర్జరీ అంటాం. బికాజ్ టెలిఫోన్ ద్వారా ఆర్ టెలిపోర్టింగ్ దూరం నుంచి చేయడానికి రోబోటిక్ సర్జరీ అంటాం. ఓకే. మీరెక్కడుంటారు? పేషెంట్ ఎక్కడుంటారు? ఆహ్, కామన్‌గా వచ్చే డౌట్ ఏంటంటే మధ్యలో ఎక్కడైనా ఏదైనా తేడా జరిగితే అంటే కమ్యూనికేషన్ పోతే పరిస్థితి ఏంటి? అండ్ ఎలా ఉంటుంది ఆ టైంలో? బేసికలీ పక్కనుండి కూడా కరెంట్ పోయి లేకుంటే ఆ ఫైబర్ ఆప్టిక్ డిటాచ్ అయిపోతే కూడా ఫైనల్లీ వాట్ హ్యాపెన్స్ ఇస్ కనెక్టివిటీ బిట్వీన్ ద కన్సోల్ అండ్ ద పేషెంట్ కార్డ్ డస్ నాట్ హ్యాపెన్. హ్మ్.
ఈ కనెక్టివిటీ అనేది డిటాచ్ అయిపోతది. రోబోట్ ఎక్కడికక్కడ ఆగిపోతది. ఓహ్! సో, దాని కొరకు కాకుండా రిడెండెన్సీ అనేది పెడతారు. ఒకేలా ఈ రూట్ కాకుండా ఇంకో రూట్ నుంచి కనెక్టివిటీ ఉన్నట్టు టెలి రోబోటిక్ సర్జరీ చేసేటప్పుడు. ఓకే. వన్ ఇంటర్నెట్ లైన్ డౌన్ ఉంటే, ఎయిర్‌టెల్ లైన్ డౌన్ ఉంటే, పక్కన జియో ఐడియా లైనో, లేకపోతే జియో లైనో ఏదో ఒక లైను అప్ ఉన్నట్టు మేనేజ్‌మెంట్. ఇంటర్‌ఫేస్ అనేది చేసి పెడతారు. ఓకే. కాకపోతే ఈ లేటెన్సీ ఎందుకుంటదంటే అన్ని వేల కిలోమీటర్ దూరం నుంచి ఇక్కడ కనెక్టివిటీ కావాలనుకుంటే, ఆ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ కూడా కాకుండా ఉండడానికి ఒక ఇంటర్‌ఫేస్ అనేది టెలి రోబోటిక్ ఇంటర్‌ఫేస్ అనేది ఉంటది. దాంట్లో ఆ వర్చువల్ క్రియేషన్ ఆఫ్ దిస్ లాగ్ అది కూడా రాకుండా చూసుకుంటది. ఆ ఇంటర్‌ఫేస్. సో, ఓకే. దానివల్ల ఏమైతదంటే, సో, నంబర్ ఆఫ్ మిల్లీ సెకండ్స్ లాగ్ అనేది కూడా చానా తగ్గిస్తదది. ఇప్పుడు హ్మ్. నేను ఒక ఇక్కడ కదిలిచ్చాననుకుంటే, ఒక 100 మిల్లీ సెకండ్స్ లోపలే అక్కడ కదలాలి. సో, థట్ ఇంటర్‌ఫేస్ ఈస్ డన్ బై దిస్ టెలి రోబోటిక్ మాడ్యూల్. ఫస్ట్‌లో అంటే మీ ఎక్స్‌పీరియన్స్‌లో ఫస్ట్‌లో ఎలా ఉండింది? అండ్ ఇప్పుడు అడ్వాన్స్‌మెంట్ అవుతున్న కొద్దీ మన దగ్గర టెక్నాలజీ ఎలా ఉంది? బికాజ్ మనం వరల్డ్‌తో పోటీ పడుతున్నాం. అండ్ ఇక్కడికి వస్తున్నారు పేషెంట్స్ వాళ్ళు సర్జరీ చేయించుకోవడానికి. సో, మన మన అడ్వాన్స్‌మెంట్ ఎలా ఉంది సార్? లైక్ మన ఇంప్రూవ్‌మెంట్ ఎలా ఉంది రోబోటిక్ సర్జరీలో ఇండియాలో? అంటే ఇండియాలో అడాప్టేషన్ కొంచెం లేట్‌గా స్టార్ట్ అయింది కంపేర్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. బట్ కాకపోతే నౌ ఇట్ ఈస్ వెరీ రాపిడ్. రోబోటిక్ అడాప్టేషన్ ఈస్ ఆల్‌మోస్ట్ అవైలబుల్ ఎవ్రీవేర్. ఎవ్రీ సిటీ నౌ ఇన్ ఇండియా ఆల్‌మోస్ట్ హాస్ 1 ఆర్ 2 రోబోట్స్. హైదరాబాద్‌లోనే కొన్ని సంవత్సరాల క్రితం ఒక 4, 5 రోబోట్లు ఉండే. ఇప్పుడు చానా అయిపోయినాయి. సో, ఎవ్రీ మేజర్ హాస్పిటల్ హాస్ దేర్ ఓన్ రోబోటిక్ సిస్టమ్స్. సో, అడాప్టేషన్ ఈస్ డెఫినెట్లీ హ్యాపెనింగ్. అట్ ద సేమ్ టైమ్ అడ్వాన్స్‌మెంట్స్ ఇన్ రోబోటిక్ సర్జరీ అండ్ న్యూ రోబోట్స్ కమింగ్ ఈస్ ఆల్సో హ్యాపెనింగ్. ఇన్ని రోజులు డావిన్సీ రోబోనే ఉండే ప్రతి చోట. నౌ మెనీ అదర్ మేక్స్. ఇప్పుడు నేను చేసింది మెడ్‌బాట్ రోబో పైన, చైనా రోబో. హ్మ్. సో, అలాంటి చానా ఇండియన్ మంత్ర రోబో చానా ఉన్నాయి. సో, మెనీ రోబోస్ ఆర్ కమింగ్ ఇన్. కాంపిటీషన్ ఈస్ గెట్టింగ్ హై. దీనివల్ల రేట్లు అనేది పేషెంట్‌లకి అడ్వాంటేజ్ అయితది. రాను రాను నంబర్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ రోబోస్ ఎక్కువయ్యే వరకు కాస్ట్ అనేది తగ్గుతది. యూజబిలిటీ ఎక్కువైతది. ఎక్కువ మందికి వాడుకోవచ్చు. రిస్క్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుంది? పేషెంట్స్ ఒప్పుకోవడానికి రోబోన డాక్టర్ చేస్తారంటే వాళ్ళకి ధైర్యం. రోబో చేస్తారంటే ఒక ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది. అండ్ ఫియర్ ఫ్యాక్టర్ ఎలా యాక్సెప్టెన్స్‌కి వెళ్తారు? అండ్ దాని గురించి ఒకసారి చెప్తారా? అంటే పేషెంట్స్‌లో ఆ భయం ఎలా ఉంటుంది ఇప్పుడు? బేసికలీ పెద్ద మిస్‌కాన్సెప్షన్ ఏముంటదంటే రోబోటిక్ సర్జరీలో కంప్యూటర్‌కి ఒక స్విచ్ ఆన్ బటన్ చేస్తేనే కంప్యూటర్ ఎలా బూటప్ అయ్యి విండోస్ ఎలా ఓపెన్ అయితాయో అట్లా అనుకుంటారు. రోబోటిక్ సర్జరీ అంటే ఈ ఫలానా రోబో అనేది ఈ ఈ సర్జరీ పేరు కొట్టేసేసి ఎంటర్ కొట్టేస్తారు. అది అయిపోతది. దట్ హ్మ్. ఈస్ నాట్ హౌ రోబోటిక్ సర్జరీ హ్యాపెన్స్. రోబోటిక్ సర్జరీలో కూడా మీకు చెప్పాను పేషెంట్ కార్ట్ అనేది ఉంటది. పేషెంట్‌కి అబ్డామిన్‌లో ఆర్ విచ్ ఎవర్ ఆర్గాన్‌లో సర్జరీ చేయాలో అక్కడ హోల్స్ పెట్టి ఇన్‌స్ట్రుమెంట్స్ అటాచ్ చేసి ఫైనల్లీ సర్జన్ పోయి కన్సోల్‌లో చేయి కదిలిస్తేనే కదులుతాయి అక్కడ. ఓకే. So finally, what robotic surgery is, what surgeon does, not what robot does. A robot facilitates us to do in a difficult situation. ఒక డిఫరెంట్ అనాటమీలో, డిఫికల్ట్ అనాటమీలో రెగ్యులర్ కన్నా మాగ్నిఫైడ్ వ్యూ, 3D వ్యూతో ఒక లోపల ఉండే లోపల గదిలో ఒక స్మాల్ హోల్‌లో నుంచి పోయి చేయడానికి యూజ్‌ఫుల్ ఉంటది అంతే. బట్ హ్మ్. ఫైనల్లీ చేసేది సర్జనే. అండ్ నేను ఈ కాన్సెప్ట్ గురించి విన్నప్పుడు ఒక 2, 3 పాయింట్స్ చదివాను. లైక్ ప్రిసిషన్ ఎక్కువుంటుంది రోబోలో. తర్వాత ఆ పెయిన్ సిట్యుయేషన్స్ కంట్రోల్ అవుతుంటుంది. కరెక్ట్. అండ్ ఐ డోంట్ నో కట్ చేసే విధానంలో కూడా కొంచెం తక్కువుంటుందని చెప్పి. ఒక్కసారి అంటే ఒక హ్యూమన్ డాక్టర్ చేసేదానికి అండ్ రోబోటిక్స్‌ని యూజ్ చేసుకొని డాక్టర్ చేసే ఈ సర్జరీకి ఆ డిఫరెన్షియేషన్ చెప్తారా ఒకసారి? కరెక్ట్. సో, ఇప్పుడు మనం సింపుల్ ఎగ్జాంపుల్ అన్నం తినేటప్పుడు చేతులతో కలుపుకొని తినడం అనేది దట్ ఇస్ ద నేచురల్ వే మనకి బాగా అలవాటు. ఆల్ వి ఇండియన్స్ ఈట్ లైక్ దట్. కాకపోతే ఎంత సాయిలింగ్ అయితది. అన్నం అంతా తాకుతది. చుట్టుపక్కనంతా పడతది. సో, లాట్ ఆఫ్ డ్యామేజ్ హ్యాపెన్స్ టు ద ఏరియా వేర్ వి ఆర్ డూయింగ్. ద సేమ్ థింగ్ కడుపు లోపల ఒక కొనాకి ఎళ్లి మనం ఆపరేషన్ చేయాలి. అక్కడ ఉండే ఒక అపెండిక్స్‌కి తీయాలి. లేకుంటే యూట్రస్‌కి తీయాలి. గర్భసంచికి తీయాలి. లేకుంటే అండాశయంకి ఏదైనా ఆపరేషన్ చేయాలి. లేకుంటే లివర్ కింద గాల్ బ్లాడర్‌కి చేయాలంటే ఆ ఏరియాకి మా చేతులు రీచ్ అవ్వాలి. ఆర్ లాంగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ రీచ్ అవ్వాలి. రీచ్ అవ్వడానికి పెద్దగా కోసి ఆ ఏరియాకి రీచ్ అవ్వడానికి కన్వెన్షనల్ సర్జరీ అంటారు. హ్మ్. కాకపోతే ఈ లాప్రోస్కోపీ, ఈ రోబోటిక్ ద్వారా ఏమైతది చిన్న రంధ్రం మన నెయిల్ బెడ్ ఎంత ఉంటదో అంత సైజ్ రంధ్రం 5 ఎంఎం, 10 ఎంఎం సైజ్ రంధ్రం ద్వారా లాంగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ చాప్ స్టిక్స్ వాళ్ళు ఎక్కడ ఏమి అన్నం తాకకుండా తినేస్తారు. ఎందుకు? ఆ చాప్ స్టిక్స్ వల్ల చేస్తున్నారు. సేమ్ థింగ్ రోబోట్‌లో కూడా ఆ లాంగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఎక్కడ వేరే చోట కట్ చేయకుండా ఆ స్మాల్ హోల్స్ నుంచి ఆ ఇన్‌స్ట్రుమెంట్స్ లోపల పెట్టి ఆ ఇన్‌స్ట్రుమెంట్స్‌తో చేయడానికి అడ్వాంటేజ్ ఏమంటే పేషెంట్‌కి అనేది పెయిన్ ఉండదు. ఈ చిన్న చిన్న రంధ్రాల ద్వారా చిన్న మన నీళ్లు గుచ్చుకున్నట్టు పెయిన్ ఉంటది. అది మనం రెగ్యులర్‌గా ఉండే పెయిన్ కిల్లర్స్‌తోనే పెద్దగా
పేషెంట్‌కి కనిపించదు. హ్మ్. అదే పెద్దగా కోసికుట్టి ఆపరేషన్ చేస్తే ఆ చేతి చేయడానికి చేసింది లాట్ ఆఫ్ డ్యామేజ్ విల్ హ్యాపెన్ టు ద సరౌండింగ్ టిష్యూస్ జస్ట్ టు రీచ్ టు దట్ ప్లేస్. సో, ఓకే. దానివల్ల పేషెంట్ రికవరీ అనేది బెడ్ పైననే లేవలేకపోవడము, వారం 10 రోజులు బెడ్ పైనే ఉండడము, కడుపులో పేగులు కదలడం అనేది కొంచెం మెల్లిగా స్టార్ట్ అవ్వడము అవన్నీ ఉంటాయి. పేషెంట్‌కి నాసియా ఉండడం, వామిటింగ్స్ అవ్వడము. సో, ఇవన్నీ ఈజ్ ఓవర్‌కమ్ బై డూయింగ్ రోబోటిక్ సర్జరీ. ఇంకోటి మీరు చెప్పింది ప్రెసిషన్. హ్మ్. ఎంత మంచి సర్జన్ ఉంటే కూడా ఒక గ్లాస్ కాఫీ తాగేసొచ్చారనుకోండి, ఫైన్ ట్రెమర్ అనేది చేతిలో ఉంటది. ఆ! చిన్న వణుకొస్తుంది కింద చేతులకి. వరకు వస్తది. బికాస్ హి హాస్ టేకెన్ సమ్ సార్ట్ ఆఫ్ కెఫీన్ ఆర్ నికోటిన్ ఆర్ వాటెవర్. సో, అది దట్ ఈస్ సర్కమ్వెంటెడ్ బై రోబోటిక్స్. ఓకే. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎ బిట్ ఆఫ్ ట్రెమర్ దట్ ఈస్ నల్లిఫైడ్ బికాస్ ఆఫ్ ద రోబోటిక్ సిస్టమ్. ఆ ట్రెమర్ అనేది ఎన్హాన్స్ అవ్వదక్కడ. ఓకే. నేనింక అదే అడగబోతున్నాను. ఎందుకంటే మీరన్నారు ఒక డాక్టర్ సపోజ్ లైక్ రిమోట్ ఆపరేషన్‌గా చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇక్కడ వణుకొచ్చిందనుకోండి. విల్ దట్ అదే అక్కడ రెప్లికేట్ అవుతుందా నో. రోబో మీద? పర్టిక్యులర్ ఆఫ్ మూవ్‌మెంట్, ఎక్స్‌కర్షన్ ఆఫ్ ద హ్యాండ్ అయ్యేది అనేది నల్లిఫై అయిపోతది. ఓహ్! ప్రొవైడెడ్ యూ మూవ్ ఇట్ ఎ బిట్ మోర్ అప్పుడే మూవ్ అయితదది. ఓకే. సో, tremor is not enhanced, neither it is no, it is totally nullified at your end itself. సో, దానివల్ల ఫైన్ మూవ్‌మెంట్స్ చేసే కొన్ని ఐటెమ్స్ ఉంటాయి కడుపు లోపల. చిన్న చిన్న పేగులుగా అతికించుకోవడము, హ్మ్. మూత్రాశయం తీసుకెళ్ళి మూత్రనాళకి మళ్ళీ అతికించుకోవడము. సో, ఇవన్నీ రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ అనేది చేసేదుంటది. చేయడానికి ఈ ట్రెమర్ అనేది ఉండకుండా చేస్తే ఫైన్ మూవ్‌మెంట్స్ ప్రిసిషన్‌తో చేయగలుగుతాం. రీసెంట్‌గా మీరు చేసిన సర్జరీ ఒక వుమెన్‌కి ఐ థింక్ 50+ ఇయర్స్ సబ్జెక్ట్ టు ద యాహ్! క్వెషన్. సో, ఆ మహిళకి అక్కడి నుంచి సర్జరీ చేసినప్పుడు వాట్ ద ఎక్స్‌పీరియన్స్ అక్కడి నుంచి ఎలా అనిపించింది? వాట్స్ ద రెస్పాన్స్ ఫ్రమ్ దేర్? బికాజ్ ఇండియా అనగానే వరల్డ్ వైడ్ ఇప్పుడు రికగ్నిషన్ వస్తుంది. అండ్ అక్కడొచ్చిన రికగ్నిషన్ ఏంటి? ఒక్కసారి దాని గురించి. బేసికలీ రోబోటిక్ సర్జరీ చేసేటప్పుడు చుట్టుపక్కన ఏమైతుందనేది మేము చూడలేము. హ్మ్. 2 ఇమేజెస్ కమ్ ఫ్రమ్ ద ఎండోస్కోప్. కడుపు లోపల ఉండే ఎండోస్కోప్ నుంచి 2 ఆప్టిక్స్ ఒక కన్నుకొకటి, ఒక కన్నుకొకటి వస్తది. సో, దీనివల్ల 3 డైమెన్షనల్ డెప్త్ అనేది మాకు కనిపిస్తా ఉంటది అక్కడ చేసేటప్పుడు. సో, మన బేసికల్లీ కళ్ళు పేషెంట్ కడుపు లోపల కనిపిస్తుంటాయి. సో, చుట్టుపక్కన అనేది ఆలోచన అనేది చూసేదుండదు, ఆలోచన ఉండదు. హ్మ్. సో, మొత్తం యూ విల్ బి ఇమ్మర్స్డ్ ఇన్ ద పేషెంట్స్ అబ్డామెన్ డూయింగ్ ద సర్జరీ, ఇన్వాల్వ్డ్ ఇన్ ద సర్జరీ, టాకింగ్ టు ద అసిస్టెంట్ అక్కడ ఎవరున్నారు పేషెంట్ పక్కన ఆళ్ళతో మాట్లాడుకుంటా, ఇది ఇట్లా, అది అట్లా, నాకు ఇది కావాలి, ఆ సూచర్ మెటీరియల్ కావాలి, ఇట్లా ఈ పొజిషన్‌లో సక్షన్ చేయాలి. మాట్లాడుకుంటా ఆ ప్రొసీజర్ అంతా చేసేటప్పుడు వరకు నేను ఇండియాలో ఉన్నానా, చైనాలో ఉన్నాననేది ఎవరికీ ఆలోచన ఉండదు, మాట్లాడేదుండదు. అంతా ప్రొసీజర్ అయిపోయింది, మంచిగా అయిపోయిన తర్వాత బయట వచ్చిన తర్వాత వి రియలైజ్ దట్ వి ఆర్ ఇన్ చైనా ఆర్ ఇండియా. మీరు చెప్తూ ఉంటే హౌ టెన్స్డ్ యూ ఆర్. బికాజ్ ఒకానొక సందర్భంలో ఒకొక సీనియర్ ఓ మాట అన్నారు. మాకు దేనికి వెళ్ళిన ప్రతి సర్జరీ ఆర్ ప్రతి మూవ్‌మెంట్ కూడా మాకు మళ్ళీ కొత్తదే. మాకదే భయం ఉంటుంది. అండ్ అదే జాగ్రత్త ఉంటుంది. అండ్ మేము సీనియర్ అని చెప్పి మాకక్కడ ఎక్స్‌పీరియన్స్. బట్ ఇటువంటి అడ్వాన్స్డ్ సిస్టమ్స్ వచ్చినప్పుడు, అడ్వాన్స్డ్ మూవ్ వేసినప్పుడు మీకెలా భయం అనిపిస్తూ ఉంటుంది? అండ్ హౌ కేర్‌ఫుల్ యూ ఆర్ అట్ దట్ టైమ్? ఆ భయము మేము ఇక్కడ ఈ పేషెంట్ కాకుండా ఏ పేషెంట్ ఉంటే కూడా బికాజ్ వి ఆర్ డీలింగ్ విత్ సంబడి ఎల్సెస్ లైఫ్, సంబడి ఎల్సెస్ యూనో బాడీ, ఆ ఆలోచన, ఆ ధ్యాస, ఆ కాన్సంట్రేషన్ అనేది ప్రతి పేషెంట్‌కి ఉంటది. ఇఫ్ యూ డోంట్ మైండ్, సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఒక్కసారి ఎందుకంటే మీకు చాలా మందికి అది ఎక్స్‌పీరియన్స్ పనికి రావచ్చు. ఎలా ఉంటుంది? బికాజ్ యాస్ ఎన్ హ్యూమన్ మనకి మెంటల్ టెన్షన్స్ ఏదోటి ఉంటూ ఉంటాయి. యాస్ ఎ డాక్టర్‌గా మీకు ఆ టైంలో వస్తే ఎలాంటివొస్తాయి? హౌ యూ ఓవర్‌కమ్ దట్ ఒకసారి? బేసికలీ వెన్ యూ స్టార్ట్ స్పీకింగ్ టు అ పేషెంట్, యూ కట్ ఆఫ్ యువర్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ వెన్ యూ స్పీక్ టు ద పేషెంట్. ద సేమ్ వే ఆ పేషెంట్ వేరే పేషెంట్ డీటెయిల్స్ అవన్నీ కూడా సర్జరీ చేసేటప్పుడు యూ కట్ ఆఫ్ ఆల్ దట్. డాక్టర్స్ ఆర్ ట్యూన్ టు నో దట్. బికాస్ ఇఫ్ యూ వేరే రోడ్ పైన వచ్చేటప్పుడు ఏదో యాక్సిడెంట్ అయింది. ఆ కొట్లాట తలకాయలో పెట్టి ఈ సర్జరీ చేయలేం. ట్రూ. సో, అట్లానే వేరెవర్ యూ ఆర్ డూయింగ్ యూ గెట్ ఇన్వాల్వ్డ్ ఇంటూ ఇట్. సో, ఎస్పెషల్లీ వెన్ యూ ఆర్ డీలింగ్ విత్ సంబడీ ఎల్సెస్ లైఫ్, సంబడీ ఎల్సెస్ ఔట్‌కమ్స్. నువ్వు చేసిన దానికి ఔట్‌కమ్స్ మంచిగుండాలి. అప్పుడే పేషెంట్ విల్ థాంక్ యూ అండ్ హి విల్ బి గుడ్ అండ్ యూ విల్ ఆల్సో బి గుడ్. సో, హ్మ్. ఆ ఆలోచనతో చేస్తాము. ఆహ్, ఆహ్, చుట్టుపక్కన ఏమైతా ఉంది, నాకు స్ట్రెస్ వచ్చింది, నేను స్ట్రెస్ వల్ల ఇలా చేశాననేది దేర్ ఈస్ నో ఛాన్స్ ఫర్ డూయింగ్ ఆల్ థట్. ఇక్కడ స్ట్రెస్ అనేది ఉంటది. డెఫినెట్‌లీ ఉంటది. బికాజ్ యూ ఆర్ డీలింగ్ విత్ సంథింగ్ వెరీ గ్రేవ్. కాకపోతే ఆ స్ట్రెస్ అంతా పక్కన పెట్టి ఈ కేస్‌కి మంచిగవ్వాలి. దీనికి ఎంత మంచిగా చేస్తే, ఏం చేస్తే ఎంత మంచిగవుతది, ఆ ఆలోచనే ఉంటది ఎప్పటికి. అండ్ ఈ టెలి రోబోటిక్ సర్జరీస్‌కొచ్చినప్పుడు ఈ రికవరీ స్టేజెస్ ఎలా ఉంటున్నాయి? గతంతో పోల్చుకొని మీరంటే కన్వెన్షనల్ సర్జరీస్‌కి అండ్ ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్‌కి మధ్య డిఫరెన్సియేషన్ ఎలా ఉంటుంది? ఆ రికవరీ రేట్ అండ్ పేషెంట్స్ రికవరీ రేట్ ఎలా ఉంటుందండి? ఏదన్నా ఓపెన్ సర్జరీ చేసినప్పుడు ఆ వూండ్
ఏ కోసుకుట్టే ప్రొసీజర్ ఏం చేస్తామో ఆ వూండ్ హీల్ అవ్వడానికే వారం 10 రోజులు పడతది. ప్లస్ స్కిన్, మజిల్ దాని కింద ఉండే లేయర్స్ అన్నీ ఓపెన్ చేసేసి లోపలికెళ్తాం. సో, అన్ని లేయర్స్ అతుక్కోవాలి. ఓకే. ఆ అతుక్కోవడం ఒక భాగము. ఇంకోటి దాంట్లో స్ట్రెంత్ రావడం. అతుక్కోవడం అంటే స్కిన్ కూడా హీల్ అయిపోతది వారం 10 రోజుల్లో. బట్ దాంట్లో స్ట్రెంత్ అనేది ఉండదు. పేషెంట్ దగ్గితే, తుమ్మితే కూడా కడుపు పట్టుకొని దగ్గుతారు. ఎందుకంటే కట్ అయింది అక్కడ. కట్ అయింది మానేటప్పుడు దానికి స్ట్రెంత్ రావడానికి కొన్ని రోజులు కొన్ని నెలలు పడతది. హ్మ్. అదే ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా చిన్న చిన్న రంధ్రాలు అది ఆల్మోస్ట్ 1 వీక్, 10 డేస్‌లో హీల్ అయిపోతది. పేషెంట్‌కి అయినట్టు కూడా ఫీలింగ్ ఉండదు. హ్మ్. సో, దానివల్ల రికవరీ తొందరగా అయితది. వాళ్ళు వాడే మందులు పెయిన్ కిల్లర్స్ తక్కువ వాడతారు. వాళ్ళు దే గో బ్యాక్ టు దేర్ వర్క్ ఎర్లీ. మూడో రోజు ఇంటికి పంపించేసాము. నాలుగో రోజు ఆయన ఆఫీస్ కూడా వెళ్ళిపోతారు. ఓహ్! సో, దట్ అడ్వాంటేజ్ ఇస్ దేర్ విత్ దిస్ రోబోటిక్ రికవరీ కొరకు. ఓకే. నెఫ్రాలజీ అండ్ యూరాలజీలో ఈ అడ్వాన్స్‌మెంట్ ఎలా ఉంది? బికాజ్ మిగిలిన వాటి మీరన్నట్టుగా బహుశా ఒక ఒక కైండ్ వరకు డిఫికల్ట్ అనుకోవచ్చు. బట్ ఇది ఇంకా ఇన్ డెప్త్ కొంచెం డిఫికల్టీస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. అండ్ వీటిలో అడ్వాన్స్‌మెంట్ ఎలా ఉంది? ఆ ఇంప్రూవ్‌మెంట్ ఎలా ఉంటుంది రోబోటిక్స్ సర్జరీలో ఇప్పుడు? Super specialty. See, specialty is general surgery. Super specialty is urology. So one of the super specialty which uses lot of technology is urology. సో వేరేస్ నాట్ దట్ వేరే సూపర్ స్పెషాలిటీస్‌లో టెక్నాలజీ లేదని కాదు. హ్మ్. కాకపోతే వీఆర్ వెరీ మచ్ డిపెండెంట్ ఆన్ టెక్నాలజీ ఇన్ యూరాలజీ. హ్మ్. బికాస్ లేజర్స్ వాడతాము, ఎండోస్కోప్స్ వాడతాము, లాప్రోస్కోపీ వాడతాము, రోబోటిక్స్ వాడతాము. సో చాలా టెక్నాలజీ డిపెండెంట్ బ్రాంచ్ ఇది యూరాలజీ అనేది. సో ఇన్‌ఫాక్ట్ ఆహ్, 90% ఆఫ్ అవర్ కేసెస్ ఆర్ టెక్నాలజీ డిపెండెంట్. ఓహ్! ఓపెన్ కేసెస్ చాలా రేర్‌గా 5, 10% చేస్తాము. మెజారిటీ ఆఫ్ అవర్ ఈస్ డన్ త్రూ సమ్ సార్ట్ ఆఫ్ ఎన్ ఇమేజింగ్ ఆర్ త్రూ రోబోటిక్స్ ఆర్ త్రూ లాప్రోస్కోపీ ఆర్ త్రూ ఎండోస్కోపీ. మీరన్నారు పేషెంట్స్‌లో ఇంకా భయం ఉంది రోబోటిక్ సర్జరీ అనగానని చెప్పి. పేషెంట్స్‌ని ఎలా కన్విన్స్ చేశారు? పేషెంట్స్ ఎలా కన్విన్స్ అవ్వాలి రోబోటిక్ సర్జరీకి? ఒక్కసారి వాటి గురించి చెప్తారా? సో ఏదన్నా ప్రొసీజర్ చేయడానికి దేర్ విల్ బి సమ్ గ్రేడింగ్. హ్మ్. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చేయగలిగితే మీకు రికవరీ ఇలా ఉంటది. దీని రిజల్ట్స్ ఇలా ఉంటాయి. ఆల్రెడీ వేల కొద్దీ మందులకి చేసాము. స్టడీస్ హావ్ షోన్ దట్ దీని ద్వారా ఇంత రికవరీ ఉంటది. ఇంతవరకు దిస్ ఈజ్ సుపీరియర్ టు ఇట్ అని ఆల్రెడీ వేల కొద్దీ కేసులు చేసున్నారు. స్టడీస్ ఉన్నాయి. సో దాన్ని రెఫరెన్స్ ఇస్తూ వి గివ్ ఔట్‌కమ్ అంటారు బేసికల్లీ. హ్మ్. సో ఈ ఔట్‌కమ్ రోబోటిక్‌లో ఇలా ఉంటది. ఈ ప్రొసీజర్ రోబోటిక్ ద్వారా చేస్తే ఇలా ఔట్‌కమ్ ఉంటదనేది పేషెంట్‌కి వి ఆఫర్. హ్మ్. ఇప్పుడు ప్రొసీజర్ ఓపెన్ చేయొచ్చు, లాప్రోస్కోపీ చేయొచ్చు, రోబోటిక్ చేయొచ్చు. ఓకే. One is affordability. హ్మ్. Patient is not at all affordable, then we will have to do the procedure కాకపోతే వాళ్ళకి ఓపెనే ఆఫర్ చేయాల్సొస్తది. కాదు సెకండ్ థింగ్ ఇస్ పేషెంట్‌కి అడ్వాంటేజెస్ ఆఫ్ రికవరీ, పేషెంట్ అడ్వాంటేజెస్ ఆఫ్ లెస్ పెయిన్. All this putting together with affordability, we offer them both laparoscopy and robotic. So ఓకే. that is how a robotic is offered. So finally, it is patient's decision to take whichever they want. ఓకే. రీసెంట్‌గా 50 ఇయర్స్ ప్లస్ మహిళ ఎలా ఉన్నారు? ఇది ఇప్పుడు అందరికీ ఆ క్వెషన్ మాకు ఐ డోంట్ నో మీరు అంతకుముందు ఎన్ని చేశారనే దానికన్నా బట్ ఆ స్టోరీ ఇప్పుడు బాగా బజ్ అవుతోంది. జనాలు ఆహ్వానిస్తున్నారు. తను ఎలా ఉన్నారు ఇప్పుడు? Patient is doing very well. In fact, ఒక రివ్యూ కోసం నిన్న వచ్చారు. Is హ్మ్. absolutely doing fine. అగ్రీ. అండ్ కంక్లూడ్‌కొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఈ అడ్వాన్స్‌మెంట్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఒకప్పుడు మనం అంటే ఇక్కడి నుంచి విదేశాలకి ట్రీట్మెంట్ కోసం వెళ్ళేవాళ్ళు ఎక్కువయ్యారు. బట్ ఇప్పుడు వస్తున్నారు. ఈ ఎవాల్వ్‌మెంట్ దట్ టు హైదరాబాద్ మళ్ళీ సెంట్రిక్‌గా మారుతూ ఉంటుంది. మన దగ్గర ఎటువంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి? అండ్ ఎటువంటి క్రిటికల్ సిట్యుయేషన్స్‌ని మనం డీల్ చేస్తూ ఉన్నాం? అండ్ మీ ఎక్స్‌పీరియన్స్‌లో ది క్రిటికల్ పేషెంట్స్‌ని క్లియర్ చేసిన ఒక ఇన్సిడెంట్ చెప్తే ఐ జస్ట్ కమ్ టు ద కంక్లూజన్. See, ఇండియన్ సర్జన్స్, ఇండియన్ డాక్టర్స్ పర్ సే ఆళ్ళు మొత్తం ప్రపంచం లోపల గూడా ఎక్కడెళ్తే గూడా ద హెడ్ ఆర్ ద బెస్ట్ స్కిల్డ్ సర్జన్ ఆర్ ద బెస్ట్ స్కిల్డ్ ఫిజిషియన్ ఈస్ ఆల్వేస్ మెజారిటీ ఆఫ్ ద ప్లేసెస్ ఇస్ ఇండియన్ ఓన్లీ. అయితే ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ దట్ ఇండియన్స్ వేరెవర్ దే ఆర్ ద బెస్ట్ డాక్టర్స్, దే ఆర్ బెస్ట్ ఇంజినీర్స్. హ్మ్. సో నౌ ఇండియాలో కూడా బికాస్ ఆఫ్ ద అవైలబిలిటీ ఆఫ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్ దే ఆర్ మెనీ డాక్టర్స్ ఇక్కడి నుంచే ఇవన్నీ సాధించడం అనేది నడుస్తుంది. సో రీసెంట్ ఎగ్జాంపుల్ విచ్ ఐ కెన్ సే ఇస్ ఒక పేషెంట్ యూరాలజీ డిపార్ట్మెంట్‌లోనే యూకేలోనే 20 ఇయర్స్ నుంచి ఉన్నాడు. ఓహ్! అక్కడ సిటిజన్‌షిప్ కూడా ఉంది ఆయనకి. కాకపోతే కేరళ ఆయన ఇండియాకి ఆఫ్టర్ 10 ఇయర్సో, 11 ఇయర్సో వచ్చిండు. వచ్చినప్పుడు హి హాడ్ ఔట్‌సైడ్ ఫుడ్. కొంచెం కడుపు తిప్పింది, గ్యాస్ట్రోఎంటరైటిస్ అయితే హి గాట్ అల్ట్రాసౌండ్ డన్. ఆయనకి 2 కిడ్నీస్‌లో పెద్ద పెద్ద ట్యూమర్స్ ఉన్నాయి. ఓహ్! యూరాలజీ డిపార్ట్మెంట్ యూకేలో 22 ఇయర్స్, 23 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాడు ఆ మనిషి. అబ్బా!
ఒక్కసారి ఆయనకి స్కాన్ చేయించడం అనేది కూడా జరగలేదు. హ్మ్. ఇక్కడ వచ్చిండు ఫర్ సమ్ అదర్ రీజన్ గాట్ ఎ స్కాన్ డన్ 2 కిడ్నీల్లో పెద్ద పెద్ద ట్యూమర్స్ ఉన్నాయి. అవి ట్యూమర్స్ విత్ మెటాస్టాసిస్ కూడా ఉండే. కాకపోతే మనం ఇచ్చిన ట్రీట్మెంట్ ఇక్కడ నౌ హి ఈస్ క్యాన్సర్ ఫ్రీ. లాస్ట్ వీక్ హి లెఫ్ట్ బ్యాక్ టు హిస్ ప్లేస్ కంఫర్టబుల్లీ. అండ్ ఈ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు మా ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ చూసి అక్కడ డాక్టర్స్‌తో డిస్కస్ చేయడానికి మేమిచ్చిన ప్రిస్క్రిప్షన్స్ డిస్కస్ చేస్తే యూ ఆర్ గెట్టింగ్ ద బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్. ఇక్కడ ఉంటే కూడా మీ ఎన్‌హెచ్‌ఎస్ అని ఉంటదక్కడ. అవును. నేషనల్ హెల్త్ సర్వీస్. నేషనల్ హెల్త్ సర్వీస్‌లో కూడా ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వలేము. ఇలాంటి ఇమ్యునోథెరపీస్ ఇవ్వలేము. ఇలాంటి సర్జరీస్ చేయలేము. రోబోటిక్ సర్జరీస్. ఒకవేళ చేయాలనుకుంటే 6 మంత్స్ డౌన్ ద లైన్ నీకు లిస్ట్‌లోనే యూ హావ్ టు వెయిట్. అలాంటి ఓహ్! పరిస్థితి కూడా వచ్చింది. సో, దట్ పేషెంట్ ఈస్ డూయింగ్ వెరీ వెల్. నిన్ననే నాకొచ్చి థాంక్ చేసి ఎళ్ళిండు. సో, ఇండియా ఈస్ డూయింగ్ వెరీ గ్రేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డూయింగ్ ద కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అండ్ కటింగ్ ఎడ్జ్ సర్జరీస్ అండ్ ట్రీట్మెంట్ టు ద పేషెంట్. అండ్ వాట్ అబౌట్ హైదరాబాద్? ఎందుకంటే చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటున్నాం. మెడికల్ ఫీల్డ్ ఎస్టాబ్లిష్ దట్టు ఆహ్, ఏదైనా ఒక క్రిటికల్ ఇష్యూ ఉందంటే హైదరాబాద్ డాక్టర్స్ ఒక్కసారిగా ఎలివేషన్ వస్తుంది. లైక్ నో ఐ షుడ్ంట్ సే ఎలివేషన్ అనేది బహుశా ఒక్కసారిగా ఆహ్, ధమాకా అవుతుంది పేరు. సో, ఎటువంటి కీ రోల్ ప్లే చేస్తోంది హైదరాబాద్? హైదరాబాద్ డెఫినెట్లీ ద బిగ్ మెడికల్ హబ్. మా దగ్గర ఉండే అంత నంబర్ ఆఫ్ బెడ్స్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ మెనీ అదర్ మేజర్ సిటీస్ ఆల్సో. ఓహ్! Number of beds are more, the infrastructure is very great, and the only highest number beds in a nephro-uro center in entire Asia is what we have in Asian Institute of Nephrology and Urology. Single specialty hospital with so much of infrastructure, with so much of cutting edge technology, and the amount of surgery and the amount of dialysis, what we offer to the patient is not done, not easily available anywhere else. సో, కంక్లూజన్‌లో ఏం చెప్పాలనుకుంటున్నారు? బికాస్ చాలా సందర్భాలు అంటూ ఉంటారు. నేను ఇక్కడ కాదు, నేను ఫారెన్‌కెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటా అని చెప్పి అనే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంది ఈ రోజుల్లో. వాట్ యూ వాంట్ టు కన్వే టు ది పీపుల్? ఏం చెప్పాలనుకుంటున్నారు? గౌస్ నుంచి ప్రేక్షకులకి మాట. See, India is a growing nation. You need not go for any medical treatment anywhere in the world. We have got the best of technology, the best of doctors, with empathy, with your on your own ground, with your own people. You can happily get yourself treated, and you can the approachability. You can meet any doctor, any specialist. Just you are just a call ahead. You give a missed call, the hospital calls you back. సో అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం వేరే చోట ఎళ్లి చేయించుకోనాల్సిన పరిస్థితి లేదు. సో ఇన్‌ఫాక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ I would like to wish all of them a good health rather than visiting doctor. You should be all healthy. But అవసరం పడినప్పుడు ఇట్లా వేరే చోట ఎళ్ళే పరిస్థితి రాకూడదు. అండ్ హోప్ యూ ఆల్ ఎ వెరీ గుడ్ హెల్తీ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ మై ప్లెజర్. డాక్టర్ గౌస్. అండ్ చాలా అంశాలు ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ నుంచి మొదలుపెట్టి అండ్ ఇక్కడి వరకు ఉన్న డెవలప్‌మెంట్స్ గురించి చెప్పే ప్రయత్నం చేసినందుకు. సో, అది డాక్టర్ సయీద్ మహమ్మద్ గౌస్, థ్యాంక్ యూ. కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ డైరెక్టర్ ఆఫ్ రోబోటిక్స్ ఇన్ ఏఐఎన్‌యు. సో, మొత్తంగా ఆయన చెప్తుంది ఒకటే. ఫస్ట్ ఆరోగ్యంగా మీ లైఫ్‌ని లీడ్ చేయండి. అండ్ ఆ తర్వాత ఏమైనా క్రిటికల్ సిట్యుయేషన్స్ లాంటివి వస్తే గనుక వి ఆర్ దేర్ యాస్ ద డాక్టర్స్‌గా మేమున్నాం. అండ్ రోబోటిక్ సర్జరీలో, టెలి రోబోటిక్ సర్జరీలో కూడా భారత్ ముందడుగేస్తుందని చెప్పి డాక్టర్ గౌస్ చెప్తున్నమాట. సో, మీరేమనుకుంటున్నారు? వి ఆర్ వెరీ ప్రౌడ్ కదా ఇండియన్స్‌గా. దట్ ఆ రోజు ఆయన చెప్తూ ఉంటే నేను ఆ రోజు ఆయన పొజిషన్‌లో పక్కనే ఉన్నానేమో అనిపించింది నాకైతే. సో, వి ఆర్ వెరీ ప్రౌడ్ ఆ రోజు నుంచి అండ్ ఈయన మాటలు వింటూ ఉంటే కూడా. సో, మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకెందుకు ఆలస్యం? మరొక గెస్ట్‌తో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు ఆర్‌టీవీ.